Balaji Manikanta Residency, 2 BHK plots for sales. Contact number 9391300200, 9391098599. నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్ రికార్డ్ నెలకొల్పింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ సాయంతో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు అక్కడి నుంచి భూమిపై ఉండే ఉత్తర దక్షిణ ధృవాలను వీడియో తీశారు. ఇప్పటి వరకు ఈ మానవ మాతృడు చూడని అద్భుతమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. 90 డిగ్రీల కోణంలో భూద్రవాలను వీడియో తీశారు. ది ఫ్రేమ్ 2 మిషన్ స్పేస్ క్రాఫ్ట్ లో మొత్తం 4 అంతరిక్షంలోకి వెళ్లారు. ఈ బృందానికి మాల్టీస్ అధినేత చున్ వాంగ్ నాయకత్వం వహించారు. ఆయనతో పాటు నార్వేకు చెందిన వెహికల్ కమాండర్ జెన్నిక్ మికెల్సన్, జర్మన్ పైలట్ రేబియా రోజీ, ఆస్ట్రేలియాకు చెందిన మెడికల్ ఆఫీసర్ ఎరిక్ ఫిలిప్స్ ఉన్నారు. ఎలన్ మాస్క్ భూద్రవాలకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మధ్యాహ్నం 12 గంటలకు వీడియో పోస్ట్ చేస్తే ఇప్పటి వరకు 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దాదాపు 5.20 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో తెల్లగా ఉన్న మంచు దిబ్బలు దృశ్యాలు కన్నులకు విందు చేస్తున్నాయి. అంత పైనుంచి చూస్తుంటే మంచు కూడా ఆకాశంలా నీలి రంగులో కనిపిస్తోంది. అది అద్దం కారణంగా ఏర్పడ్డ రిఫ్లెక్షన్ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ది ఫ్రేమ్ 2 మిషన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షం నుంచి భూమిపై ఉన్న ధృవాలను వీడియో తీసిన ఆ 4 చరిత్రలో నిలిచిపోతారు. ది ఫ్రేమ్ 2 మిషన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి తీసిన వీడియోను బాగా గమనిస్తే మంచుపై పెద్ద పెద్ద పగుళ్లను మనం గుర్తించవచ్చు. మంచు కొన్ని చోట్ల ఎత్తైన దిబ్బల్లా ఉంటే మరికొన్ని చోట్ల పల్చగా మారింది. బీటలు కూడా ఇచ్చింది. అంటే మంచు మెల్లమెల్లగా కరిగిపోతుంది. ధృవాల్లోని చాలా భాగం ఇలా పెద్ద పెద్ద పగుళ్లతో ఉంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ధృవాల్లోని మంచు వేగంగా కరుగుతోందని, వినాశనం తప్పదని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరిగితే మంచు మరింత త్వరగా కరుగుతుంది. తద్వారా భూభాగం తగ్గి నీటి భాగం పెరుగుతుంది. మంచు కరిగే వేగాన్ని బట్టి దేశాలే నీళ్ల పాలయ్యే అవకాశం ఉంది.